నమస్కారం అందరికీ. ఇప్పుడు మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి సివిక్స్ సబ్జెక్ట్ చూస్తున్నాం కదా. సో ప్రీవియస్ వీడియోలో మనం 9th యూనిట్వి ఎస్సే ఆన్సర్స్ ఇంకా షార్ట్ ఆన్సర్స్ కంప్లీట్ చేసాము. ఇప్పుడు మనం వెరీ షార్ట్ ఆన్సర్స్లో ఏవైతే 9th యూనిట్లో ఇంపార్టెంట్ ఉన్నాయో అవి మనం చూద్దాము. సో ఫస్ట్ మనకి ఏదైతే ఇంపార్టెంట్ క్వశ్చన్ ఉందో అది ఏంటిది, వాట్ ఈజ్ థియోక్రటిక్ స్టేట్. సో థియోక్రటిక్ స్టేట్ అంటే ఏంటిది అనేది అడుగుతున్నారనమాట. ద స్టేట్ హ్యావింగ్ అఫీషియల్ అండ్ స్టేట్ రీజన్. సో ఏదన్నా స్టేట్కి అఫీషియల్ ఇంకా స్టేట్ రిలీజన్ అనేది ఉంటే దాన్ని థియోక్రటిక్ స్టేట్ అనేది అంటారంట. ఇన్ సచ్ స్టేట్స్ అఫీషియల్ రీజన్ ఈజ్ గివెన్ మోర్ ఇంపార్టెన్స్ దాన్ అదర్ రీజన్స్. సో అఫీషియల్ రీజన్ ఏదైతే పెట్టుకున్నారో వాళ్ళ స్టేట్కి దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారంట. వేరే రిలీజన్స్కి దేనికి కూడా అంత ఇంపార్టెన్స్ ఇవ్వరంట. ఆల్ ఇంపార్టెంట్ ఆఫీసెస్ ఆర్ ఆక్యుపైడ్ బై ద పర్సన్స్ బిలాంగింగ్ టు ద అఫీషియల్ రీజన్. సో అఫీషియల్ రీజన్ ఏదైతే ఉంటుందో వాళ్ళకి మాత్రమే అన్ని ఇంపార్టెంట్ ఏవైతే ఉంటాయో జాబ్స్ కానీ సీట్స్ కానీ ఏమున్నా సరే వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారంట. రిలీజియస్ టాలరెన్స్ మే బీ మినిమం. సో ఏదైతే రిలీజియస్ టాలరెన్స్ ఉంటుందో అది ఎలా ఉంటుందంట, మినిమల్గా ఉంటుందంట. సో సపోజ్ ఇప్పుడు ఏ అనే స్టేట్ ఉంది. సో ఆ స్టేట్లో పర్టికులర్ రీజన్ వాళ్ళకు మాత్రం, సో బి అనే రీజన్ వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళకు మాత్రమే ఇంపార్టెన్స్ ఇస్తారు, ఎందుకంటే అది అఫీషియల్ రీజన్ కాబట్టి వాళ్ళది. మిగిలిన ఏ రీజన్ వాళ్ళు ఉన్నా సరే వాళ్ళందరినీ లాస్ట్ ప్రిఫరెన్సే ఇస్తారు. సో అలా ఉన్నదాన్ని థియోక్రటిక్ స్టేట్ అనేది అంటారు. సో ఇది మనకి ఈ ఒక్కటే సింగిల్ ఆన్సర్ వెరీ ఇంపార్టెంట్ ఉంది మనకి ఈ వెరీ షార్ట్ ఆన్సర్స్లో. సో ఈ యొక్క క్వశ్చన్ నేర్చుకుంటే మనకి కవర్ అవుతుంది ఈ యూనిట్ నుంచి. ఇంకా ఫస్ట్ ఏదైతే మనకి సెక్యులరిజం డెఫినేషన్ ఉందో అది మనకి ఎస్సే ఆన్సర్స్లో కవర్ అవుతుంది అనమాట. సో ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వీడియోలో మనం 10th యూనిట్లో ఇంపార్టెంట్ ఎస్సే ఆన్సర్ ఏముందో చూద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.